ప్రైజ్ ద లార్డ్. దైవ వాక్కు లూకా సువార్త 2వ అధ్యాయము 36 నుంచి 38వ వచనం వరకు చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 36వ వచనం. మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయునైన అన్నా అను ఒక ప్రవక్తియుండెను. ఆమె కన్యత్వం మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినది అయి 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగులు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాటలాడెను. చిన్ని ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన గొప్ప దేవ, మీకే స్తుతి స్తోత్రాలు నాయనా. అయా, వట్టివారము మట్టివారము ఎన్నిక లేని వారము నాయనా. అయితే నీ కృపను బట్టి నీ ప్రేమను బట్టి ఇదిగో నీ సన్నిధిలో చేరియున్నాం నాయనా. అయా, వాక్యము ఆదియందు వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య ఉండును అని సెలవిచ్చిన తండ్రి. అయ్యా, ఇదిగోనైనా వాక్యమై ఉన్న దేవా, మా మధ్య ఉన్న దేవా, మీరు మాతో మాట్లాడండి నాయన. అవునయ్యా, మీ మాటలలో జీవం ఉన్నది, స్వస్థత ఉన్నది, విడుదల ఉన్నది, విమోచన ఉన్నది నాయన. అవును తండ్రి దేవా, జీవము గల మాటలను మాతో మాట్లాడండి నాయన. వినగలిగే చెవిని, గ్రహించగలిగే మనస్సును, వెంబడించే హృదయాలను మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. చదవబడిన వాక్యములో ఆడపిల్లగా పుట్టిన ప్రతి పిల్ల తన జీవితంలో ఎన్ని మార్పులు చెందుతుందో అన్ని మార్పులను అనుభవించినటువంటి స్త్రీ అన్న. మనకు ఇక్కడ అన్న ఒక వంశానికి చెందినదిగా, ఒక కూతురిగా, ఒక కన్యగా, ఒక భార్యగా, ఒక విధవరాలిగా, ఒక ప్రార్థనాపరురాలుగా, ఒక సేవకురాలుగా, దేవుని గూర్చి మాట్లాడే ఒక ప్రవక్తిగా మనకు కనిపిస్తుంది. లూకా సువార్త 2వ అధ్యాయం 36వ వచనం చూస్తే, మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. అన్న ఆషేరు గోత్రికురాలు. ఆషేరు లేయా దాసి అయిన జిల్పాకు యాకోబుకు పుట్టిన కుమారుడు. లేయా నేను భాగ్యవంతురాలిని గదా అని అతనికి ఆషేరు అని పేరు పెట్టాను. ఆషేరు అనగా సౌఖ్యము, సంతోషం అని అర్థం. ఆదికాండము 49వ అధ్యాయము 20వ వచనంలో చూస్తే, ఆషేరు నొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు, రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును అని యాకోబు ఆషేరును దీవించినాడు. అన్న సుఖ సంతోషములు గల శ్రేష్టమైన సమృద్ధికరమైన ఆహారము గల భాగ్యవంతుల కుటుంబములో జన్మించినదిగా ఉన్నది. ఈమె పనూయేలు కుమార్తె. పనూయేలు అనగా దేవుని సముఖము, దేవుని దర్శనము అని అర్థం. అన్న దేవుడంటే భయభక్తులు గల కుటుంబములో జన్మించినదిగా ఉంది. సుఖము, సంతోషము, ఆహారము, డబ్బులు కలిగిన వారనేకులు దేవుని సన్నిధిని, దేవుని దర్శనము కొరకు ఎదురు చూడరు. కానీ అన్న సుఖము కంటే దేవుని సన్నిధిని, లోక దర్శనముల కంటే దేవుని దర్శనములను కోరుకున్నదిగా ఉంది. అన్న అనగా కృప, దయ అని అర్థం వస్తాయి. తానేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అని గుర్తించిన స్త్రీ అన్న. ఒక గొప్ప వంశానికి, గోత్రానికి చెందినదిగా మనకు కనబడుతుంది. అన్న కన్యత్వము మొదలుకొని 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసిన స్త్రీ. సంసారం చేసింది అంటే తల్లి అయి ఉండవచ్చు.
తల్లి అయినదో లేదో మనకు తెలియదు, కానీ ఈమె తన భర్తకు లోబడినటువంటి స్త్రీ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి 24 వచనాలు చూస్తే, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడియుండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సైయున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సైయున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. అన్న భర్తకు లోబడిన స్త్రీ. ఎందుకంటే తనను సృష్టించిన వాడు తనకు భర్త అయ్యున్నాడని నమ్మింది. ఒక స్త్రీ తన భర్తకు లోబడిన దానికంటే ఎక్కువగా దేవునికి లోబడుటకు ఇష్టపడింది. పెళ్ళైన భార్య తన భర్తను సంతోషపరచవలనన్న కోరిన దానికంటే ఎక్కువగా తన ప్రభువును సంతోషపరచుటకు ఇష్టపడింది. లూకాసు వార్త 37వ వచనం చూస్తే, 84 సంవత్సరములు విధవరాలయ్యుండి దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగులు సేవ చేయుచుండెను. అంటే 84 సంవత్సరాలు విధవరాలై ఉండి, అంటే తన చిన్నతనములోనే వైధవ్యానికి గురయ్యింది. తన యవ్వనాన్ని తన ఇష్టానుసారంగా వాడుకొనుటకి ఇష్టపడలేదు. తాను ఎంతో పవిత్రంగా జీవించింది. 84 సంవత్సరాలు తన పవిత్రతను కాపాడుకుంది. విధవరాలు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదో అపోస్తులుడైన పౌలు తిమోతికి ఒక పత్రిక వ్రాసినాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు చదువుకుందాం. యవనస్తులైన విధవరాండ్రను లెక్కలో చేర్చవద్దు. వారు క్రీస్తుకు విరోధముగా నిరంకుశులైనప్పుడు తమ మొదటి విశ్వాసమును వదులుకొనిరను తీర్పు పొందిన వారై పెళ్లాడగోరుదురు. మరియు వారు ఇంటింటా తిరుగులాడుచు బద్ధకురాండ్రగుటకు మాత్రమే కాక ఆడరాని మాటలాడుచు వదరుబోతులను పరుల జోలికి పోవువారు నగుటకును నేర్చుకుందురు. అన్న మళ్ళీ పెళ్లి చేసుకొనలేదు, బద్ధకస్తురాలుగా బ్రతకలేదు, అదుపులేని వ్యక్తిగా తిరగలేదు. నిజంగా విధవరాలు ఎలా ఉండాలో అలా జీవించింది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే అక్కడ, అయితే నిజముగా అనాథ అయిన విధవరాలు ఏకాకి అయి ఉండి దేవుని మీదనే తన నిరీక్షణ నుంచుకొని విజ్ఞాపనల యందును ప్రార్థనల యందును రేయింబగులు నిలకడగా ఉండును. అన్న 84 సంవత్సరాలు విధవరాలయ్యుండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగులు సేవ చేయుచుండెను. అంటే తన జీవితమును దేవుని సేవకు అప్పగించుకుంది. సజీవ యాగముగా తన్ను తాను దేవునికి అప్పగించుకుంది. చాలామంది విధవరాండ్రు దేవాలయానికి రారు. దేవాలయమును ఒక విహార స్థలముగా భావించి అప్పుడప్పుడు వచ్చి వెళుతారు. విధవరాండ్రే కాదు, సంఘములో ఉన్నటువంటి చాలామంది దేవాలయానికి రారు. దేవాలయంలో కొన్ని గంటలు కూర్చోవడానికి విసిగిపోతారు. దేవాలయంలో ఉన్న గొప్పతనము చాలామందికి తెలియదు, అందుకే వారు రారు. దేవాలయము అంటే మన భాషలో చర్చ్, CHURCH, చర్చ్. సి అంటే కంఫర్ట్ సెంటర్, దేవుని మందిరము మనకు అనుకూలంగా ఉంటుంది. హెచ్ అంటే హీలింగ్ సెంటర్, దేవుని మందిరము మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. యు అంటే యూజ్ఫుల్ సెంటర్, దేవుని మందిరము మనకు ప్రయోజనకరమైనది. ఆర్ అంటే రీడింగ్ సెంటర్, రివైనింగ్ సెంటర్, దేవుని మందిరము ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకునే స్థలం. సి అంటే కేర్ సెంటర్, కౌన్సిలింగ్ సెంటర్, అంటే దేవుని మందిరము సమాధానపరిచే స్థలం. హెచ్ అంటే హోలింగ్ సెంటర్, దేవుని మందిరము పరిశుద్ధాత్మను పొందే స్థలం.
అన్న 84 సంవత్సరాలు దేవాలయమును విడువక దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉంది. కీర్తనలు 27వ సంకీర్తన 4వ వచనం చూస్తే, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను అని అన్న దావీదు వలె అనుకొనింది. కాబట్టి అన్న దేవుని మందిరములో ఉండుట వలన యేసుక్రీస్తు ప్రభువును కన్నులారా చూచింది. కాబట్టి మనము దేవుని మందిరం పట్ల నిర్లక్ష్యం కలిగి ఉండకూడదు. ఈనాడు అనేకులు దేవాలయంలో దొరికే ఆధిక్యతల కొరకు, సమృద్ధి అయిన ఆహారము కొరకు ఆశిస్తారు. కానీ ఈమె దేవాలయంలో మోకాళ్ళూని ప్రార్థించుటకు, ఉపవాస ప్రార్థనలతో రేయింబగుళ్ళు దేవునికి మొరపెట్టుకొనుటకు ఇష్టపడింది. మన హృదయమును శుద్ధిగా కాపాడుకొనుటకు, సాతాను తంత్రములను ఎదిరించుటకు ఉపవాసము ఎంతో అవసరం. యేసు ప్రభువు శరీరధారి అయ్యున్న దినములలో 40 దినములు ఉపవాస ప్రార్థన తరువాత సాతానును చిత్తుగా ఓడించెను. మోషే 40 రోజులు ఉపవాస ప్రార్థన తరువాత 10 ఆజ్ఞలు గల పలకలను, గొప్ప తేజస్సును పొందెను. ఎస్తేరు 3 దినములు ఉపవాస ప్రార్థన తరువాత చట్టాన్నే మార్చగలిగాను. ఉపవాస ప్రార్థనలో చాలా శక్తి ఉంది. కాబట్టి మన కుటుంబ రక్షణ కొరకు, మన అవసరతల కొరకు, ఆరోగ్యం కొరకు ఉపవాస ప్రార్థన చేసే వారముగా మనము ఉండవలెను. అన్న దేవాలయములో దేవుని ఆరాధించుట యందు, విజ్ఞాపన ప్రార్థనలు చేయుట యందు తృప్తిపడక ఆయన ఆలయములో సేవ చేయుచుండెను. పరిచర్య చేయుట గొప్ప భాగ్యం. దేవాలయములో పరిచర్య చేసిన బాలుడైన సమూయేలు గొప్ప న్యాయాధిపతిగా, యాజకుడిగా, ప్రవక్తగా కనిపిస్తాడు. పరిచర్య చేయించుకొనుటకు కాదు గాని పరిచర్య చేయుటకే మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెనని యేసుక్రీస్తు ప్రభువు చెప్పెను. అన్న దేవాలయములో పరిచర్య చేస్తూ దేవుని కొనియాడుచూ ఉండెను. అన్న వలె మనము కూడా పరిచర్య చేసేవారముగా ఉండాలి. ఒక విందుకో, ఒక ఫంక్షన్కో దేవాలయమునకు వచ్చేపోయే వారముగా మనము ఉండకూడదు. ఇది నా దేవుని మందిరం, ఈ మందిరమును శుభ్రపరచవలసిన బాధ్యత నాది అని మనము గ్రహించగలగాలి. లూకాసు వార్త 2వ అధ్యాయము 38వ వచనం ఒకసారి చదువుకుందాం. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాటలాడుచూ ఉండెను. ఈ వచనంలో చూస్తే అన్న దేవుని గురించి మాట్లాడే ఒక ప్రవక్తిగా కనిపిస్తుంది. ప్రవక్త అనగా దేవుని విషయాలను ప్రజలకు బోధించేవాడు. ప్రజల అవసరతలను దేవుని యొద్ద విజ్ఞాపన చేయువాడు. అలాగే ప్రవక్తి కూడా దేవుని మాటలను ఉన్నది ఉన్నట్లుగా ధైర్యముగా ప్రకటించే వారిని ప్రవక్తలు అంటారు. అన్న దేవాలయంలోనికి వచ్చిన వారందరికీ, విమోచన కొరకు కనిపెట్టుకున్న వారందరికీ రానున్న మెస్సియాను గూర్చి, విమోచకుడైన క్రీస్తును గూర్చి చెప్పుచూ ఉండెను. ఆమె దేవాలయంలోకి వచ్చిన వారందరితో దేవుని విషయాలు మాట్లాడుచూ ఉండెను. ఈనాడు అనేకులు దేవాలయానికి వచ్చి లోక విషయాలు, సొంత విషయాలు మాట్లాడుకొంచున్నారు. అయితే అన్న దేవాలయములోకి వచ్చిన వారితో తన గురించి కాక ప్రభువు గురించి చెప్పేదిగా ఉంది. ఆమె దేవాలయములో గడిపిన 84 సంవత్సరాల అనుభవము ఆమెను మరింత దీనురాలుగా, విశ్వాసిగా మార్చెను గాని అతిశయానికి, స్వనీతికి ఎంత మాత్రము చోటివ్వలేదు. అన్న మెస్సియాను చూచు వరకు విశ్వాసముతో కనిపెట్టుకొని ఉండెను. 8వ దినమున శిశువుగా ఉన్న యేసును మరియా, యోసేపులు దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు ఆ చిన్న బాలునిలో
పరిపూర్ణుడైన విమోచకుడైన క్రీస్తును చూచి దేవుని కొనియాడిన స్త్రీగా అన్న మనకు కనిపిస్తుంది. అయితే మన విశ్వాసము ఎలా ఉంది? కనీసం వారానికి 2-3 సార్లైనా క్రమముగా దేవాలయంలో జరిగే ప్రార్థనలు, సంఘ కార్యక్రమాలలో మనం పాల్గొంటున్నామా? దేవుని వాక్యం వినుటకు, దేవుని సన్నిధిలో ప్రార్థించుటకు తగిన సమయాన్ని గడుపుచున్నామా? దేవుని పరిచర్యలో పాలు పంపులు పొందుచున్నామా అని మనల్ని మనం ఒక్కసారి పరీక్షించుకుందాం. దేవా, అన్నావలే నేను ఉండుటకు నాకు శక్తిని ఇవ్వు దేవా అని ప్రార్థన చేసుకుందాం. చిన్ని ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ యేసుక్రీస్తు ప్రభువ, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవ, మారని మార్పు లేని దేవ, మీకే స్తుతి స్తోత్రములు నాయన. యుగ యుగములు సదాకాలము నేను మీతో కూడా ఉందునని వాగ్దానము చేస్తున్న దేవ, అయ్యా మాతో ఉన్న తండ్రి మీకే స్తోత్రాలు నాయన. అవునయ్యా, మేము అన్నావలే నాయన తండ్రి దేవ, ఎల్లప్పుడూ నాయన తండ్రి ఉపవాస ప్రార్థనలతో నాయన తండ్రి దేవ, నీ సంఘంలో నాయనా తండ్రి పరిచర్య చేసేవారిగా నాయన, నీకు ఇష్టమైన బిడలుగా నాయనా తండ్రి దేవా, అయ్యా ఇదిగో నాయన విమోచన కొరకు కనిపెట్టుచున్న వారితో నాయన అన్న ఏ రీతిగా మాట్లాడుతూ ఉందో నాయన, ఆ రీతిగా మేము నాయన తండ్రి నీ 2వ రాకడ గురించి నాయన ప్రతి ఒక్కరితో మేము మాట్లాడుటకు నాయన తండ్రి దేవా, మమ్ములను నాయన నీ వాక్యము చేత నింపండి నాయన తండ్రి. అనుదినము నాయన నీ సన్నిధిలో గడుపుటకు నాయన తండ్రి దేవా, అయా అనుదినము ప్రార్థనలతోనూ విజ్ఞాపనలతోనూ నాయనా తండ్రి నీ సన్నిధిలో మొరపెట్టే బిడలుగా నాయనా తండ్రి దేవా మమ్ములను తీర్చిదిద్దుమని, మీ కృపలో మమ్ములను వర్ధిల్లింప చేయమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి స్తుతించి వేడుకొని పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్.